కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే, ఢిల్లీలో కూటమిగా ఏర్పడ్డామని అధికారికంగా చెప్పండి. అస్తం కమలం ఈ దొంగచాటు పొత్తులు ఎందుకు? రెండు పార్టీలు కలిసి నాపై బురద తల్లుతున్నాయి. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ ఆప్ మధ్య విభేదాలు. రెండు జాతీయ పార్టీలు కలిసిపోయాయంటున్న ఆప్ నేతలు. ఈ సహకారం ప్రాంతీయ పార్టీలను ఖతం చేసేందుకేనా? కాంగ్రెసే బీజేపీ బలం పెంచుతోంది, ఇండి కూటమిని కాంగ్రెసే విచ్ఛిన్నం చేస్తోందా అని చెప్పేసి నిన్న కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇక నువ్వు బయటికి రావడం ఉత్తమం. ఆ కాంగ్రెస్తో నమ్ముకుంటే గిట్లనే ఉంటుంది. ఆ రోజు కేసీఆర్ చెప్పలే, ఈ కాంగ్రెస్ ఉన్నన్ని రోజులు బీజేపీకి ఏం తిరిగి ఉండదు. కాంగ్రెస్ అన్ని లత్కోర్ పనులు చేస్తూ ఉంటాడు, బీజేపీ అని దాన్ని మంచిగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి అదానితోటి అచికలు పుచ్చుకలు చేసుకుంటున్నాడు. ఆ అస్త్రము బీజేపీ దొరుకుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారేమో దేశమంతా తిరుగుకుంటా అదాని మోడీ ఒకటే అని చెప్తుంటారు. అంత డబుల్ స్టాండ్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ఆపు కూడా ఆ విషయం అర్థమైంది. ఇక రేపో మాపో మమతా బెనర్జీ కూడా బయటకు వచ్చింది అనుకో, మమతా బెనర్జీ డిఎంకే ఈ ప్రధాన పార్టీలు బయటకు వస్తే కాంగ్రెస్ వద్దు వాడే పిసుకోవాలి. ఇక అంతకుమించి చేసేది ఏమి ఉండదు. అలా ఆ ఇండి కూటమి పెట్టుకొని కాంగ్రెస్ కూటమి అని పెట్టుకొని ఇక దుకాణం నడిపించుకోవాలి.